నమస్తే, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయితే చాలా మంది పార్టీస్ ఉన్నా బిర్యానీ తింటారు, హ్యాపీగా ఉన్నా బిర్యానీ తింటాం, సాడ్గా ఉన్నా బిర్యానీ తింటాం. ఇది అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. మరి హైదరాబాద్లో ఫేమస్గా చెప్పుకునే దమ్ బిర్యానీ తిని తిని కాస్త బోర్ కొట్టేసిందా? ఏదైనా మంచిగా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేయాలి అనుకుంటున్నారా? భీమవరంలో దూపుడు పోతు బిర్యానీతో ఒక ఊపేసి సంచలనం రేకెత్తించిన వెంపరాజు వంటిల్లు ఇప్పుడు హైదరాబాద్ కేబిహెచ్పి రోడ్ నెంబర్ 1లో వాళ్ళ బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఓన్లీ దూపుడు పోతు బిర్యానీ కాదండోయ్, ఇక్కడ నాటుకోడితో కూడా బిర్యానీని ట్రై చేస్తున్నారు. చాలా రకాల వంటలు, గుమగుమలాడే వంకాయ రుచులు, వెజ్ అండ్ నాన్ వెజ్తో చాలా సరికొత్తగా మన ముందుకు రాబోతున్నారు. కానీ అంతకన్నా ముందు మేకింగ్ ఎలా చేస్తారు? ప్రతి రెస్టారెంట్ కూడా కిచెన్లోకి అస్సలు ఎలో చేయరు. మరి రాజుగారు అయితే ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా మేకింగ్ చూడొచ్చు, మేము చాలా హైజీన్గా ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తామని. ఒకసారి మనం కూడా ఎలా చేస్తున్నారు ఏంటనేది అప్పటి నుంచి కూడా ఎప్పుడెప్పుడు నా ఫేవరెట్ చేపల పులుసు టేస్ట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు మంచిగా పొద్దు నిండా తిందామా అనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం వెంపరాజు గారి వంటిల్లు దగ్గర ఉన్నాము. ఇది ఎక్కడో కాదు, కేబిహెచ్పి రోడ్ నెంబర్ 1 హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది. మరి వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి కాబట్టి ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఈరోజు స్పెషల్స్ ఏంటో టేస్ట్ చేద్దాము. నేను వెళ్తున్నాను, మీరు కూడా నాతో వచ్చేయండి. ఫైనలీ వీఆర్ ఇన్ వెంపరాజు గారి వంటిల్లు. మరి ఈరోజు మెనూ ఏంటి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో రాజుగారు మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, రాజుగారు ఎలా ఉన్నారు? సో ఈరోజు స్పెషల్స్ ఏంటి? మేకింగ్ చూసినప్పటి నుంచి నిజంగా అనిపిస్తుంది టేస్ట్ చేయాలి ఎలా ఉంటాయి అని చెప్పి. ఇవాళ స్పెషల్స్ ఏంటో చెప్పండి. ఈరోజు నాటుకోడి బిర్యానీ అని, దమ్ బిర్యానీ ఓకే చాలా బాగుంటుంది. మిక్స్డ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఈ మూడు రెగ్యులర్గా ఉంటాయి. నాటుకోడి బిర్యానీ స్పెషల్గా వేస్తూ ఉంటాం. ఓకే, నాటుకోడి బిర్యానీ అయినా లేకపోతే మనం పులుసులా చేసుకుంటాం కదా ఇంటి దగ్గర, అలాంటిది ఏదైనా కర్రీస్ ఏమైనా? నాటుకోడి దమ్ బిర్యానీ. ఓకే, వెజ్లో మీరని నాటుకోడి పులుసు అది ఆర్డర్ మీద చేస్తూ ఉంటాం. ఓకే, ఆర్డర్స్ కూడా చేస్తూ ఉంటారు? క్యాటరింగ్ చేస్తా ఉండే. ఓకే, క్యాటరింగ్ వెజ్ నాన్ వెజ్ ఎంతమందికైనా చేస్తాం. ఓకే, అంటే జనరల్గా భీమవరం నుంచి వచ్చారు, రాజమండ్రి సైడ్ నుంచి, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది సీ ఫుడ్లో వెరైటీస్ ఏమైనా ఉంటాయి అని చెప్పి. ఉంటాయి. ఈ రోజు ఏమున్నాయండి సీ ఫుడ్లో వెరైటీస్? ఈరోజు పీతల ఇగురు అండి. ఓకే, పండుగ ఇగురు. పండుగప్ప అంటే ఇది 1 టైప్ ఆఫ్ ఫిష్ కదా? అవునండి, పండుగ ఇగురు. ఇది చేపల పులుసు రెగ్యులర్గా ఉండేది. శీలావతి. ఓకే, శీలావతి పులుసు. ఓకే, మీకు బుధవారం ఆదివారం సీ ఫిష్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సందువాలు, ఇసుక దందులు ఇవన్నీ కూడా మీకు బుధవారం ఆదివారం స్పెషల్ అండి. ఆ 2 రోజులు పెడతాం. ఓకే, మిగతా రోజులన్నీ మామూలుగా పీతల ఇగురు, మటన్ కర్రీ, నాటుకోడి కర్రీ, పండుగ ఇగురు, చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, ఫిష్ పులుసు, ఎగ్ కర్రీ, చికెన్ లెగ్ పీస్, ఫిష్ ఫ్రై. ఈ రెగ్యులర్ మెనూ. ఓకే, బుధవారం ఆదివారం మీకు ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నాలాంటి ఫుడీస్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రాజుగారు అయితే చెప్పండి, అంటే మీకు ఇంకా ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో? అంటే స్పెషల్గా, అంటే ఓన్లీ ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేవు మేడం, మనకి భీమవరం ఉన్నాయండి. భీమవరం ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లో ఈ కుక్కటపల్లి రోడ్ నెంబర్ 1లో ఒకటే ఉంది. ఇది ఒకటే బ్రాంచ్ ఉంది? ఇది ఒకటే బ్రాంచ్. నాకు ఇందాక కస్టమర్ కూడా చెప్పారు, లైక్ వేరే చోట ఉంది అక్కడ అనుకొని వెళ్ళాం ఫస్ట్ అని చెప్పి. అది మనది కాదండి, అది ఓకే, వాళ్ళు వెంపరాజు బిర్యానీ అని పెట్టారు. అది దానికి మనకి సంబంధం లేదు. ఓకే, మన బ్రాంచ్ ఇది ఒకటే. ఓకే, దానికి మనకి ఏదైనా సంబంధం లేదు. సో మీ ఫుడ్ స్పెషాలిటీ అంటే ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అంటే మీరు తయారు చేసేటప్పుడు ఆ మసాలాలు కానివ్వండి, కారం చాలా ఇంపార్టెంట్ కర్రీలో. సో వాటి గురించి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ కానీ జాగ్రత్త కానీ తీసుకుంటారు మేకింగ్లో? ఈ మసాలాలన్నీ కూడా మేము కేరళ నుంచి తెప్పిస్తాం. కేరళ నుంచి తెప్పిస్తాం. ఓకే, అలా ఈ కారం ఇదంతా కూడా కర్ణాటక నుంచి వస్తున్నాను. కర్ణాటక నుంచి మా వాళ్ళు ఉన్నారని అక్కడ దగ్గర ఉండి ఆడిస్తూ ఉన్నాను. ఆడించి అక్కడి నుంచి తీసుకుంటాం. రెసిపీ అనేది కూడా ఎవరికైతే తెలియదో చెప్పాం. అదే కదా బిజినెస్ సీక్రెట్ అంటే. ఆ రెండు క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగుంటాయి, ఖచ్చితంగా బాగుంటాయి. నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది.
మా కిచెన్కి ఎనీ టైం మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఓకే. మేము వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏదైనా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము వాడే ఆయిల్స్ ఏంటి ప్రతిదీ చూడొచ్చు. కస్టమర్ ఖచ్చితంగా చూడాలని కూడా నేను చెప్తూ ఉంటాను. నేను చాలామంది హోటల్స్లో ఇతరులకు ప్రవేశం లేదు కిచెన్లో అంటారు, మాది అలా ఏం కాదు. ఖచ్చితంగా అందరూ రావచ్చు, ఎనీ టైం అందరూ చూసుకోవచ్చు. ఇప్పుడు 300 పెట్టి 450 రూపాయలు పెట్టి బిర్యానీ కొంటున్నారు. అసలు మేము ఐటమ్ ఏం వేస్తున్నాం అనేది కస్టమర్ కూడా తెలుసుకోవాలి. కస్టమర్స్ అలా వచ్చినప్పుడే మాకు కూడా భయం ఉంటుంది, అంతే కదండి. అంతే నేను ఫస్ట్ నుంచి చెప్తాను, నేను 100% వచ్చి ఎనీ టైం చెక్ చేసుకోండి. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనం భయపడితే ఎందుకండి, దాని గురించి నేను అలా చెప్తాను. అండ్ మీరు ఇందాక క్యాటరింగ్ సప్లై కూడా ఉందని చెప్పారు కదా, అంటే ఎట్లా ఎంతమందికి లిమిటేషన్ ఏమైనా ఉందా? ఇంతమంది నుంచి స్టార్ట్ చేస్తాము? 20 మంది నుంచి 2000 మందికైనా చేస్తాం. 2000 మంది వరకు, 2000, 3000 ఎంతమంది చేస్తాం. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్. వాళ్ళు స్పెషల్గా స్వీట్స్ కానీ ఏదైనా అడిగినప్పుడు ఏదైతే చేస్తాం, ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఒక కస్టమర్ మీరు ఒక హల్వా అడుగుతారు, ఇంకో కస్టమర్ ఇంకో బూడిద గుమ్మలకి హల్వా అడుగుతారు. ఏ కస్టమర్కి ఎలా కావాలో దాన్ని అన్ని చేసుకోండి. అంటే హైదరాబాద్లోనే, అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఎక్కడైనా సప్లై చేస్తాం. ఓకే. ఈ సిటీ నుంచి 100 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కడైనా పంపిస్తాం. ఓకే. 100 కిలోమీటర్లు. ఓకే, సరే అండి. మేమైతే ఒకసారి కర్రీస్ టేస్ట్ చూస్తాము, ఎలా ఉందో చూస్తాము. రండి చూడండి. చూడండి ఎన్ని కర్రీస్ ఉన్నాయో. వెజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అరటికాయ పోపు అంట. జనరల్గా మనం అరటికాయని పులుసు చేసుకుంటాం చింతపండుతో, ఇక్కడ ఫ్రైలో ఉంది, ఇది స్పెషల్ అంట. అలాగే బెండకాయ మసాలా, నార్మల్గా మనం ఇంట్లో చేసుకుని పులుసులతోనే చేసుకుంటాము. రాజుగారి స్పెషల్ బెండకాయ కుర్మాలాగా ఉంది చూడండి, గ్రేవీగా. అలాగే ఇది బీరకాయ రోటి పచ్చడి. అండ్ ఇది మనందరి ఫేవరెట్, నేను ఇందాక చెప్పాను, గుత్తొంకాయ మసాలా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండ్ పప్పు కూడా ఉండాలి కాబట్టి ఆకుకూర పప్పు, అలాగే చిక్కుడుకాయ అండ్ టొమాటో. ఇది కూడా చూడండి ఏదో పన్నీర్ కర్రీ లాగా ఎంత గ్రేవీగా ఉందో. అండ్ అలాగే చాలామంది ఇష్టపడరు, కానీ చూస్తే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది, కాకరకాయ ఫ్రై. అండ్ ఇవన్నీ తిన్న తర్వాత మజ్జిగ పులుసు ఎవరైనా మిస్ అవుతారా? చూడండి, జనరల్గా మనం బయట తీసుకున్నట్లయితే అసలు వాటర్గా ఉంటాయి, చాలా మంచిగా, చాలా టెక్స్చర్ కూడా చాలా బాగుంది. సో వెజ్లో ఈ ఐటమ్స్ ఉన్నాయి. రాజుగారు నోరు ఊరిపోతుందండి కర్రీస్ చూస్తుంటేనో. వెజ్ కర్రీస్ అయిపోయాయి, మన అందరికీ ఫేవరెట్ అయిన నాన్ వెజ్ కర్రీస్ చూసేద్దాం ఇప్పుడు. ఇది మటన్ కర్రీ, ఎంత గ్రేవీగా మంచిగా ఉందో చూడండి. హైదరాబాద్ అంటే నీ అవ్వ ముక్క కావాలి తగ్గేదేలా అంటారు, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ చెప్పచ్చు. అండ్ భీమవరం రుచులు కాబట్టి మనం సీ ఫుడ్ని మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పీతల ఫ్రై. అండ్ మోర్ ఓవర్ ఏ అకేషన్కైనా ముక్క లేనిదే ముద్ద దిగదు కదా మన ఎవరికి. లెగ్ పీస్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మన ఫేవరెట్ కర్రీస్ చికెన్ గ్రేవీతో చూస్తుంటేనే యమ్మీగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదేం కర్రీ అండి రాజుగారు? నాటుకోడి కర్రీ. జనరల్గా మన ఇంట్లో నాటుకోడి అంటే చాలామంది కొంచెం పులుసుగా రసంగా చేసుకుంటారు. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే నాటుకోడిని కూడా గ్రేవీ లాగా మంచిగా భీమవరం రుచుల్లో అందిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ లివర్ ఫ్రైస్. తమ్ముళ్ళు మీ అందరి కోసమే ఇది. అలాగే రాజుగారు నాకు స్టార్టింగ్లో ఒకటి చెప్పారండి, పాలతో ప్రత్యేకంగా చేస్తారని. ఎగ్ కర్రీ జనరల్గా మనం ఇంట్లో చేసుకుంటున్నప్పుడు కొంచెం పాలు వేసినా కానీ వాటికి మంచి టెక్స్చర్ వస్తుంది అంటారు. చూడండి, చూస్తుంటేనే మంచిగా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఫిష్ ఫ్రైస్ మనకి ఉండాలి కాబట్టి దీంట్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్తున్నారు. అదేంటో రాజుగారిని అడుగుదాం. ఫైనల్లీ మనందరికీ ఇష్టమైన చేపల పులుసు. చూడండి, చాలా మందికి కూడా కర్రీ పాయింట్స్లో మనం ఎన్నిసార్లు చేపల పులుసు తీసుకున్నా మన ఇంట్లో టేస్ట్ రాదు, మనం తిన్న తర్వాత కూడా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకైతే అది ఇక్కడ ఉంటుంది అని అస్సలు అనిపించట్లేదు. రాజుగారు మరి మీరే చెప్పాలి, అసలు మీ దగ్గరకు వచ్చి కస్టమర్ కర్రీస్ ఎందుకు తీసుకోవాలి? బయట రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే మీ దగ్గర స్పెషాలిటీస్ కానీ, లేకపోతే ఇప్పుడు జనరల్గా చూస్తుంది ఏంటంటే బయట ఫుడ్స్ అసలు తినద్దు, కర్రీ పాయింట్స్లో తెచ్చుకోవద్దు, వీలైనంత వరకు వండుకోండి అని చెప్తున్నారు. బట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వంట విషయంలో? మెయిన్ క్వాలిటీ మేడం, మెయిన్ క్వాలిటీ అండి. నెక్స్ట్ మనం తీసుకుని ఎన్నుకుని మటను, ఫిష్, చికెను
ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్రెష్ అయి ఉండాలి. అవును, ఫ్రెష్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఉంటుందండి, ఆదివారం ఎన్ని కేజీలు ఉంటుంది, సోమవారం తక్కువ ఉంటుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కొంచెం సేల్ తక్కువ ఉంటుంది. అవును, దాని తగ్గట్టుగా మనం తక్కువ వేయించుకోవాలండి ఐటమ్ అండి. ఓకే. మీరు ఇప్పుడు ఎక్కువ ఐటమ్ వేయించడం మిగిలిపోయింది అనుకోండి, అవును, దాన్ని స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తారు చాలా మంది. మేము అలా ఎప్పుడు చేయలేదు. 2018 నుంచి ఈ రోజు కూడా ఎప్పుడు అలా చేయలేదు. ఓకే. చాలాసార్లు మాకు అప్పుడప్పుడు మిగులుతాయండి అలా. అది ఏం చేస్తామంటే బయట ముస్టోళ్ళు కానీ అటు బయట వాళ్ళు అలా పనిచేస్తాం. ఏనాడు మేము ఫ్రిడ్జ్లో పెట్టడం అటు జరగదు. ఓకే. మెయిన్ అదే అండి. జనరల్గా చికెన్ విషయంలో ఎక్కువ అలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఎక్కువ స్టోర్ చేసేయడము, వాటిని మళ్ళీ చేయడం. ఇప్పుడు మనం వీడియోస్లో కూడా చూస్తున్నాం, పురుగులు వస్తున్నాయి అవి అని చెప్తున్నారు. మీ తరపు నుంచి గట్టిగా చెప్పాలి మరి మీరు కస్టమర్స్కి అలాంటివి. ఒకటండి, ఖచ్చితంగా మనం మంచి చోట తీసుకోవాలండి. చికెన్ అది రెగ్యులర్గా తక్కువ చిన్న చిన్న షాపులో కాకుండా పెద్ద షాపులు ఉంటాయండి, సేల్ ఎక్కువ ఉండి షాపులు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఈ నిల్వ ఉండి అనేది ఆస్కారం ఉండదు. ఓకే. ఖచ్చితంగా మనం ఉండి చూసుకోవాలండి. చికెన్ మంచి షాప్ ఉండాలి, మటన్ కొట్టేవాడు మనకు తెలిసిన మంచిది ఉండాలి, చేపలు ఇవన్నీ కూడా మన దగ్గర ఉండి మనం చూసుకోవాలండి. కంపల్సరీ మనం చూసుకోవాలండి. ఓకే. మరి చేపలు ఎలా మీరు భీమవరం నుంచి తెప్పిస్తారా లేకపోతే ఇక్కడ లోకల్ స్టోర్స్ లో తీసుకుంటారా? ఎవరైనా తెప్పిస్తామంటే అర్జెంట్ అవుతుంది ఇక్కడ కూడా తీసుకుంటాం. ఓకే. అర్జెంట్ ఇక్కడ తీసుకుంటాం. అంటే మెయిన్ ఆ శంకు చూస్తే తెలిసిపోతుంది మాకు, అంటే ఫ్రెష్ గా ఉందా లేదా కదా తెలిసిపోతుంది. అలా చికెన్ కూడా జిగురు ఉన్నదా లేదా అని మనం చూసుకోవాలి. జనరల్ గా చికెన్ లో అలా చేయరండి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మీరు అన్నట్టు నిల్వ చేయటం. ఓకే. ఇప్పుడు ఈ రోజు పెళ్లిళ్ళ ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, పొరపాటున మనం మామూలు డే అనుకుని మనం ఎక్కువ వండేస్తాం. యాక్చువల్ పెళ్లిళ్ళ ముహూర్తాలు ఉన్నప్పుడు అందరూ కస్టమర్స్ మ్యాక్సిమం తక్కువ ఉంటారు, పెళ్లికి వెళ్ళిపోవడం ఇలా జరుగుతాయి. అట్టినప్పుడు మిగిలిపోతున్నాం. ఆ మిగిలింది ఏంటంటే మేమైతే 100% బయట పనిచేస్తాం. చాలా మంది పంచరు, చాలా మంది ఏంటంటే స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ డే వేడి చేసి అలా పెడతారు. అది అది టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఉంటే తెలిసిపోతారు. మీరు ఎంత కోటింగ్ చేసి ఎంత అలా పెట్టినా ఆ మొక్క నోట్లో పెట్టేటప్పటికి అది ఫ్రెషా కాదా అనేది ఫుడ్ లవర్స్ తెలిసిపోతుంది. మెయిన్ అదే. అలా స్టోర్ చేసి పెట్టడం వల్లే మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన దగ్గర అటువంటి ఇప్పటివరకు ఎప్పుడు అటువంటి అవ్వలేదండి, ఎప్పుడు కూడా జరగదండి. అండ్ మీరు భీమవరం నుంచి తెప్పించేటప్పుడు స్పెషల్గా రొయ్యలు కానివ్వండి, పీతల కర్రీ కానివ్వండి అన్నీ ఎప్పటికప్పుడు సేల్ అయిపోతున్నాయా? మళ్ళీ అదేమైనా అంటే హైదరాబాద్కి కొత్త కదా, మరి ఎట్లా తీసుకెళ్తున్నారు? అయిపోతాయి, సేల్ బాగుంటుందండి. మాకన్నీ ముందు ఆర్డర్స్, ప్రీ ఆర్డర్స్ కూడా ఎక్కువ అండి. ఓకే. దాని ప్రకారం వేసుకుంటాం మ్యాక్సిమం. ముందు నైట్ నుంచి మాకు ఆర్డర్స్ ఉంటాయండి. ఓకే. రేపు ఇన్ని కర్రీలు ఇది కావాలంటే దీన్ని బిర్యానీస్ ఇవి కావాలని చెప్పి ఇలా ఉంటాయి. దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటాం. ఓకే. యావరేజ్గా అంటే మీరు ఎంత బిర్యానీ ఇక్కడ సేల్ చేస్తున్నారు? ఎన్ని మంత్స్ అయిందండి మీరు స్టార్ట్ చేసి? 3 months అవుతుంది. 3 months అవుతుంది. ఎట్లా ఉంది అంటే బిజినెస్ అంతా, లేకపోతే కర్రీ సేల్ అవ్వడం కానివ్వండి ఎలా ఉంది? బాగున్నాయి, అంతా బాగుంది. ఓకే. మేము ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఫుడ్ కలర్స్ అటువంటి ఎప్పుడు అసలు వాడలేదు. జస్ట్ మీరు ఐటమ్ మీరు ఇలా నొక్కితే సరిపోతుంది. మీకు ఫుడ్ కలర్ ఉంటే మీకు చేతికి అంటుకుంటున్నాం కలర్. మనకు అసలు ఇట్లో ఏ అటువంటి పరిస్థితి ఏది ఉండదు, అలా ఉండదు. మీరు బయట చూసుకుంటే మీరు ఈ జాయింట్లు ఎర్రగా ఉంటాయి. మీరు బయట ఎక్కడైనా చూస్తే రోడ్డు పక్కన ఈ జాయింట్లు ఎర్రగా ఉంటాయి. మనదేంటి ఇది ఐరన్ ముగ్గుల్లో కొడతాం ఫ్రై అండి. ఈ టేస్ట్ ఉంది, ఈ టేస్ట్ దానికి రాదండి. చాలా బాగుంటాయండి. మెయిన్ ఒకటే మేడం, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్ ఇవి అసలు వాడమండి. అవును, టేస్టింగ్ సాల్ట్ వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫుడ్ కూడా కంపల్సరీ మేము మా స్టాఫ్ అందరూ కూడా ఈ ఫుడ్డే తింటాం. ఓకే. ఇదే ఫుడ్. నేను ఏ ఫుడ్ తింటానో మా స్టాఫ్ కూడా అదే ఫుడ్ తింటాను. అంటే ఇంట్లో ఫుడ్డే మాకు ఇస్తున్నారని మేము అనుకోవచ్చా? 100%. మేము మా స్టాఫ్ మొత్తం అందరూ కూడా ఇదే ఫుడ్ తింటాం. కావాల్సిన ఎవరైనా వచ్చినా సరే ఇదే పెడతాం. అలా 100% మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హెల్త్ పరంగా కూడా ఈ రోజుకి ఎవరు మాకు తేడా జరిగింది అనేది కూడా ఎవరో చెప్పలేదు. అంటే ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదో ఇంటికి వచ్చింది ఎప్పుడన్నా వస్తా అంటారు తప్పండి, అంతకుమించి ఎటువంటి కూడా ఎప్పుడు లేవు. ఓకే. మీ బిజినెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందండి. అంటే పర్ డే ఎంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఎట్లా రొటేట్ చేస్తారని మా కోసం ఏమైనా చెప్పగలుగుతారా? అది ఇంకా ఏం లేదు మేడం, రొటేషన్ ఇంకా పెరగాలి, వ్యాపారం పెరగాలి. కొత్తగా వచ్చాక 3 months అయింది, ఇంకా పెరగాలండి. ఓకే. రాజుగారు, జనరల్గా ఫుడ్ కోసం హైదరాబాద్లో ఎందుకంటే ఎక్కువ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ ఉంటారు కాబట్టి టేస్ట్ బాగుంది అని చెప్తే ఎంత దూరమైనా వెళ్ళి తింటూ ఉంటారు. ద బెస్ట్ ప్లేస్ ఇది అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. మరి బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఒకటే ఉన్నాయా? వేరే బ్రాంచెస్ ఏమైనా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా?
ప్రస్తుతం ఇది ఒకటేనండి ఇక్కడ ఓకే. హైదరాబాద్ ఇది ఒకటేనండి. నెక్స్ట్ ఫర్దర్ కంపల్సరీ పెడతామండి. అది కూడా సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నాం. అందరూ కూర్చుని భోజనం చేయడం. అవును, ఓన్లీ టేక్ అవే కదా ఇది. అవునండి, కంపల్సరీ నెక్స్ట్ సిట్టింగ్ ప్లాన్ చేస్తామండి. మాకు బ్రాంచెస్ అవుతుంది ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడ ఏమీ లేదు. మా పేరు మీద కూడా బయట ఎవరో పెట్టారు అంటున్నారు కానీ అది మాకు సంబంధం లేదండి. ఓన్లీ హైదరాబాద్ లో ఒకటే రోడ్ నెంబర్ 1 హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్ ఇది ఒక్కటే మనది. ఓకే సరే రాజు గారు, ఇంకా ఉన్నాయి చాలా కర్రీస్, మేము టేస్ట్ చేసి చెప్తాము. తప్పకుండా. అబ్బా నాకు ఇవన్నీ చూస్తుంటే వివాహ భోజనంబు వింతైన వంటకము ఆ సాంగ్ గుర్తొస్తుందండి బాబు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. మనం ఆల్రెడీ చికెన్లో వెరైటీస్ చూసాము, అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొక వెరైటీ చికెన్ బోన్లెస్, ఇది చికెన్ బోన్తో. మనందరికీ కావాల్సింది ఇదే కదా, అందరికీ బోన్స్ ఇష్టం. అలాగే చాలామంది ఇష్టపడే చిట్టి చిట్టి రొయ్యలు అనమాట, రొయ్యల ఫ్రై. ఎంత యమ్మీగా ఉందో చూడండి. ఇది చాలా అన్యాయం, వీడియో తర్వాత తీసుకుందాం, ముందు తినేద్దాం అనిపిస్తుంది. అండ్ ఆన్లైన్లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి, జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇట్లా బాక్స్ టైప్లో ప్యాక్ చేసి నీట్గా ఇస్తున్నారు, అండ్ తక్కువ టైంలో డెలివరీ అయ్యేలా కూడా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దాం అనిపిస్తుంది. మరి ఇన్ని చూపించిన తర్వాత బిర్యానీ చూపించకపోతే మీరు ఊరుకుంటారా? చూసేద్దాం రండి. ఇది చిట్టుముత్యాలా అండి? అవునా? ఈ మధ్య బాగా నేను ఎక్కువగా తింటున్న బిర్యానీ చిట్టిముత్యాల బిర్యానీ. అండ్ చూడండి చిన్ని చిన్ని ఆనియన్స్ అన్నమాట ఇక్కడ స్పెషల్ అంట. మనం ఏం చేస్తాం, ఆనియన్స్ని డీప్ ఫ్రై గోల్డెన్ ఫ్రై చేసేసి జస్ట్ అలా చల్లేస్తాము. వీళ్ళు ఆనియన్సే వేశారు చూడండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ రాజుగారు దమ్ బిర్యానీ, మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. నాటుకోడి అనుకుంటా కదా చెప్పిన, నాటుకోడి బిర్యానీ. ఓకే, తింటే దిష్టి తగులుతుంది, నేను తినను. చూడండి నాటుకోడి బిర్యానీ విత్ చిట్టి ముత్యాలు అనమాట. చాలా మంచిగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుంది. ఇందులో కూడా అంటే మీ స్పెషల్ అండి, అంటే భీమవరంలో ఇలా ఆనియన్స్ వేసుకొని ఫుల్ ఆనియన్స్ వేసుకొని చేస్తారా? చిన్న ఉల్లిపాయలు బాగా ఫేమస్. ఓకే, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లాస్ట్లో ఫిష్ పులుసు. మనం ఇలా చూడక్కర్లేదండి, జస్ట్ అలా ఓపెన్ చేసినా కానీ గుమ్మని వచ్చేస్తుంది వాసన. ఇందులో స్పెషల్ ఏంటంటే బెండకాయలు. నేను ఎప్పుడు చూడలేదు బెండకాయలు వేసి వండుకోవడం, కానీ రాజుగారు చెప్పారు ఇందాక బెండకాయలు వేసి చేపల పులుసులో చేస్తే ఇంకా టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందట. గోదావరి వైపు ఇలాంటి వంటలు చాలా ఫేమస్ అని. సో ఇట్లా బాక్స్ రూపంలో పార్సిల్ చేసేసి జొమాటో కానీ స్విగ్గీలో కానీ ఆర్డర్ చేసుకుంటే వెంటనే వచ్చేస్తాయని చెప్తున్నారు. బై నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. లో కస్టమర్ని దేవుడిగా భావిస్తారు కాబట్టి కస్టమర్ రివ్యూ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, అసలు ఫుడ్ ఎలా ఉంది ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? చక్రవర్తి గారు. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇక్కడ? రెగ్యులర్గా ఇక్కడేనండి. ఎలా అనిపిస్తుంది ఫుడ్? ఫుడ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ. ఈ రోజున్న ఈ వెజిటేరియన్ బయట ఉన్న రేట్లో వీళ్ళు ఇచ్చే క్వాలిటీ కానీ ఇది కానీ ఎక్స్ట్రాడినరీ ఉంది. ఏ ఐటమ్స్ బాగున్నాయి ఇక్కడ? అన్నీ బాగుంటాయండి, ఎస్పెషల్లీ మజ్జిగ పులుసు అనేది టూ టాప్. ఓకే, మజ్జిగ పులుసు చాలా బాగుంది. నాన్ వెజ్లో? నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ వెరీ గుడ్. ఓకే, ఏమైనా స్పెషల్గా ట్రై చేశారా? అంటే భీమవరం రుచులు అంటే స్పెషాలిటీ ఉండాలి కదా. భీమవరం కూడా చాలా ఫేమస్ అండి, ఇది మాదా ఏరియా, అక్కడ కూడా చాలా ఫేమస్. ఓకే, ఇది కాకుండా వేరేది ఉంది. ఫస్ట్ అదానికి మేము కన్ఫ్యూజ్ అయ్యాం అన్నమాట. డిమార్ట్ దగ్గర ఒకటి పెట్టారు, అది వేరు ఇది వేరు, అది వేరే వాళ్ళది. ఫస్ట్ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడికి వెళ్ళాం, ఇది వర్జన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీ ఫేవరెట్ డిష్ ఏంటి
వెజ్లో కానివ్వండి నాన్ వెజ్ చేపల చేపల పులుసు, పులుసు. నాటుకోడి బిర్యానీ, చేపల పులుసు, దూకుడు పోతు బిర్యానీ. ఓకే చాలా ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా? మీకు ఎలా అనిపించింది కర్రీస్ అని అడుగుదాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా వస్తామండి. మేము ఎక్కువ చికెన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ పట్టుకెళ్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు సాటర్డే వెజ్ కర్రీస్ పట్టుకెళ్తాను. వెజ్ సాటర్డే తినరా మీరు? సాటర్డే మేము నాన్ వెజ్ తిన్నాం. ఓకే. సో వెజ్ కర్రీ కూడా బాగానే ఉంటాయి. అంటే జనరల్గా మనకి హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ స్పెషల్ ఫేమస్ అని అనుకుంటాము. ఇక్కడ మీకు ఏది బాగా నచ్చింది? ఇక్కడ నాటుకోడి దమ్ బిర్యానీ బాగుంటుందండి, చికెన్ బిర్యానీ కూడా బాగానే ఉంటుంది. ఓకే. దూకుడు పోతు బిర్యానీ మటన్ తిన్నాను కాబట్టి దూకుడు పోతు బిర్యానీ ఇప్పుడు ట్రై చేయలేదు, కానీ చికెన్ బిర్యానీ, నాటుకోడి దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. సీ ఫుడ్ ఏం ట్రై చేయలేదా? సీ ఫుడ్ ట్రై చేస్తామండి. చేపల పులుసు కానీ 8 o'clock అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వచ్చే టైంకి ఇక్కడ అయిపోతూ ఉంటుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా. దిష్టి పెట్టకండి, నాకు చాలా ఐటమ్స్ అయితే రాజుగారు ఇచ్చారు. లెగ్ పీస్, ఇంకా చికెన్ ఫ్రై, నాటుకోడి బిర్యానీ, ప్రాన్స్ అన్నీ పెట్టేశారనమాట. నేను అన్నీ తినను, అన్నీ తింటానని అనుకోకండి. టేస్ట్ చూస్తాను, అన్నీ ఎలా ఉన్నాయో టేస్ట్ చూస్తాను. ఫస్ట్ నాకు ఇష్టమైన నాటుకోడి ఎట్లయినా డిఫరెంట్ కదండి, ఒకసారి టేస్ట్ చూద్దాము. బాగుంది. జనరల్గా ఇంట్లో నేను ఇందాక అన్నట్టుగా ఎక్కువ పులుసులాగా పెట్టుకుంటాం కాబట్టి అది వేరే టేస్ట్. దమ్ బిర్యానీ కన్నా ఎక్సలెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడు మటన్ అంటే జనరల్గా మీరు అందరు ఏమంటారు, అంత బాగుందా, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, అంత నీట్గా ఉందంటారు. నేనైతే ఏది తిన్నా కానీ జెన్యున్గా చెప్పాలని ముందే డిసైడ్ అయ్యాను. ఈ 2 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలాగే ప్రాన్స్ ఎలా ఉందో చూద్దాం. రాజుగారు పదే పదే చెప్పిన ఆనియన్స్ అండి. జస్ట్ చూద్దాం, మనం ఎప్పుడు తినలేదు కాబట్టి అసలు ఆనియన్స్ తింటే ఎలా ఉంటుంది అని. ఓకే, గుడ్ టేస్ట్, బాగుంది. ఎవరికి కాదు, నాకు ఒక్కదానికి. బాగుంది. జనరల్గా చికెన్ ఫ్రై అందరూ తింటారు కదా, చిన్నపిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. నాకైతే లెగ్ పీస్ కన్నా చికెన్ ఫ్రై బాగా నచ్చింది. ఇంకా లాస్ట్లో పీతలు ట్రై చేద్దాం. యాక్చువల్లీ చాలామందికి రాదు పీతలు ఎలా తినాలి అనుకుంటారు. బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే కొంచెం రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. మనం ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఒక రైస్ పెట్టుకొని తింటే అద్దరిపోద్ది సెట్ అనమాట. నేను ఒకటి చెప్తాను, రాజుగారి దగ్గరికి వచ్చి ఏమైనా తినాలి అనుకుంటే కనుక వర్క్ పెట్టుకోకండి. ఇంత తిన్న తర్వాత మంచిగా పడుకుంటాం, ఉడకబెట్టేసి. ఇక వర్క్ లేదు, ఏం లేదు. ఓవరాల్గా నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయొచ్చు. చికెన్ ఫ్రై అయితే ఆసమ్ ఉంది. మర్చిపోయాను, ఫిష్ ఫ్రై కూడా ఒక్కసారి ట్రై చేస్తా. ఫిష్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తినాలి, ముళ్ళు ఉంటాయి కాబట్టి. నువ్వు ఆగావు, ఆగే ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, కావాలని చెప్పావు, ఇలాంటివి వద్దు. చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. రాజుగారు ఇంకేం మిస్ చేసాం మనం? బోన్లెస్ చికెన్.
అద్భుత ఏంటి అద్భుత, చాలా బాగుందండి. ఏంటి ఈ వీడియో అంతా నేను ఏం చేస్తున్నాను ఏం తింటున్నాను చూస్తారా? రండి మీరు కూడా వచ్చి ఒకసారి రాజుగారి బిర్యానీ, రాజుగారికి చేసే వెరైటీస్ అన్నీ ట్రై చేయండి. బాయ్ బాయ్. ఒక్కసారి వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.